పూర్తిగా ఈ పరదాలు తొలగించుకొని బయటకు వస్తున్నారు. నేను అదే మీరు ఆ మాట మాట్లాడితే నాకు నవ్వు వచ్చింది. బట్ ఎనీవేస్ ఫస్ట్ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, మీకు, ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు. ఇప్పుడే అన్నారు ఏంటిది, ఇడుపులపాయలో తండ్రి సమాధి దగ్గర, ఓహో ఇడుపులపాయలో తండ్రి వైఎస్ఆర్ గారి సమాధి సాక్షిగా సాక్షి అనేది మీరు బోల్డ్ లెటర్స్లో ఏమంటారంటే ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకొని సాక్షిగా సంపూర్ణ మద్యపాన నిషేధం అనేటువంటి ఒక ఫైల్ మీద ప్రజల సాక్షిగా సంతకం చేసి జీవో చేసి ఆ జీవోతోటే నేను సిద్ధమని వస్తున్నాడా? మాట తప్పని మడమ తిప్పని ఈ పరదాల వీరుడు ఎందుకు సార్? ఎందుకు పవన్ గారు ఈ మాటలన్నీ? ఈయనంటే ఇందాక మా రాజేష్ గారు చెప్పారు, ఇప్పుడు పోనీ ఏమంటారు అని అంటే ఆయన చెప్పిన దాంట్లో ఒక్కటి తప్పుందన్నా ఎవరమన్నా సరే ఇంతసేపు ఆయన మాట్లాడినప్పుడు కనీసం అభ్యంతరం వ్యక్తపరిచేవాళ్ళం. ఒకటి తప్పులేదే, నిజమే కదా. 4.5 సంవత్సరాలుగా ఎక్కడున్నాడు ముఖ్యమంత్రి అంటే అగోగోగో పైన హెలికాప్టర్లో వెళ్తున్నాడు ముఖ్యమంత్రి, లేకపోతే అగోగోగా అక్కడ పరదాల మాటను ఉన్నాడు ముఖ్యమంత్రి, అగోగో లేకపోతే అలాగా ఏమంటారు అని అంటే ఆ దూరంగా సభావేదిక మీదుగా ఇలా దండం పెడుతున్నాడు ముఖ్యమంత్రి అని అంటారు. అంతకు మించి ఏమన్నా ఎక్కడన్నా ఏ రోజునన్నా కనిపించాడా ఈ ముఖ్యమంత్రి? సరే అయిపోయింది, ఇవాళ వెళ్తున్నట్టు పాపం ఇవాళ నుంచి ఎంటర్ ది ఇదిలాగా స్టార్ట్ చేశానని చెప్తాడు. నేను ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ బస్సులు వేసుకొని ఒక్కొక్కటి 33 కోట్ల రూపాయలు పెట్టి 2 బుల్లెట్ ప్రూఫ్ 3 నార్మల్ బస్సులు, అవునండి, అది కూడా ప్రజాధనంతో ఆర్టీసీతో కొనిపించి. అంతకు ముందు ఎందుకు మీకు రాలేదు? ఎందుకు ఐడియాలు ఇవన్నీ రావు మీకు? సార్ ఇప్పుడు మేము రూపాయి జీతం తీసుకునే ముఖ్యమంత్రి కాదు కదా సార్, మేము పెత్తందారులం కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? నేను అదే చెప్తున్నాను సార్, మేము రూపాయి జీతం తీసుకునే ముఖ్యమంత్రి కాదు కదండి, మేమేమో పెత్తందారులం కాదు కదండి, మేమేమి పరదాల మాటను తిరిగేటువంటి వాళ్ళం కాదు కదండి. మా చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ ఏం తెలుసు సార్? పాపం ఆయనకి ఇవన్నీ తెలియదు. అయ్యో ప్రజలు ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్నారంటే వెళ్ళిపోతాడు. ప్రతిపక్షం లేదు, అధికార పక్షం లేదు, ఏమీ లేదు ఆయనకి. అయ్యో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారంటే వెళ్ళిపోవాల్సిందే. ఇందాక అన్నమయ్య డ్యామ్ గురించి మా రాజేష్ గారు చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారండి? ఆ ఇష్యూ జరిగినప్పుడు ఈయన 13 రోజుల తర్వాత వెళ్తే ఈయన ఎప్పుడు వెళ్ళాడు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఇలా దూరంగా ఏమంటారంటే రోప్ వేలు కట్టుకెళ్ళాడా? కాదే, ప్రజల మధ్యకి వెళ్ళి ఏం జరిగింది అని అడిగాడు. అవునా? అలానే మనం కనుక తీసుకుంటే మొన్న తుఫాను బాధితుల దగ్గరికి ప్రతి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఇందాక నాకు అదే గుర్తొచ్చింది. ఒక్కసారి రాజేష్ గారు చెప్పినప్పుడు నేను ఐ కుడ్ జస్ట్ ఇమాజిన్ ఆ రోజున వచ్చిన విజువల్స్ చూసి, నిజమే కదా ఈయన ముఖ్యమంత్రి కదా, ఆ రోజు ఇలానే వెళ్ళాడు కదా, అలా ఎలా వెళ్ళాడు అని అనిపించింది నాకు. అంటే ఇప్పుడు ఇన్ని మాట్లాడుతుంటే మీరు 5 సంవత్సరాల్లో ఏం చేశారని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తారని అయితే మేము క్వశ్చన్ చేస్తాం కదా. ఇవాళ మేము ప్రచారం స్టార్ట్ చేసాము అని అంటే ఎస్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక కోడ్ వచ్చింది కాబట్టి యూ కెన్ కాల్ ఇట్ ఎస్ ప్రచారం. కానీ 5 సంవత్సరాలుగా మేము చేస్తుంది అదే కదా. 5 సంవత్సరాలుగా ప్రజల మధ్యనే ఉన్నాం కదా మేము. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడినైనా తీసుకోండి, మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని తీసుకోండి. కోవిడ్ సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత చేశారండి ప్రజలకి? ఎవరన్నా ఎక్కడన్నా ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడన్నా కనిపించాడా మీకు? ఒక్కడన్నా ఎక్కడన్నా బయటకు వచ్చి ప్రజల కోసం ఏమైనా చేసింది కనిపించారా? ఇన్ని లక్షల కోట్లున్నాయే ఈ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, రైట్? అలానే ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయే, మొన్న కొత్తది కూడా కట్టుకున్నాడు రిషికొండలో పాపం కష్టపడి 500 కోట్లు పెట్టి కదా. మరి ఇన్ని ఉన్నాయే, కనీసం ఏ రకంగా అయినా సరే ఒక ట్రస్టో ఏదో ఏర్పాటు చేసుకొని కనీసం ప్రజలకు ఎక్కడన్నా మంచి చేద్దాం అనేటువంటి ఒక ఆలోచన ఎందుకో రాదు జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకు రాదో నాకు అర్థం కాల. సార్ ఇప్పుడు ఎందుకంటున్నా అంటే మీరు పెడుతున్న అన్నం పెడుతున్న మీది కూడా నేను చెప్తా నేను నోట్ చేసుకొని మరీ వచ్చాను, మీరు నన్ను ఆపకండి పవన్ గారు. నేను ఓపెన్ గా చెప్తున్నా. ఎందుకనంటే ఈ దొంగ ముఖ్యమంత్రి, ఈ అబద్ధపు దగాకోరు ముఖ్యమంత్రి అంటాను నేను. ఎందుకంటాను అనంటే 5 సంవత్సరాలుగా ప్రజల్ని హింసించి వాళ్ళని ఎక్కడికక్కడ వాళ్ళ మీద దాడులు చేసి, ఈ వర్గం ఆ వర్గం అని లేదండి, ఈ కులం ఆ కులం అని లేదండి, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదండి, ఉత్తరాంధ్ర నాశనం చేశాడు, రాయలసీమను నాశనం చేశాడు. ఇవాళ రోజున ఎక్కడ ఏ ప్రాంతాన్ని బాగుపరిచాడు చెప్పండి నాకు? ఏ కులం ఈ కులం ఏ కులం మీద దాడులు చేయలేదండి. ఏ కులం మీద? బీసీల మీద దాడులు, ఎస్సీల మీద దాడులు, ఎస్టీల మీద దాడులు, మైనారిటీల మీద దాడులు, బ్రాహ్మణుల మీద దాడులు, ప్రతి ఒక్కళ్ళ మీద దాడులు చేయించాడే. కనీసం ఏ రోజున నోరు తెరిచి మాట్లాడే ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.
ఎందుకంటే ఇవాళ మీరు చెప్పారు కదా, తండ్రి సాక్షిగా పాపం వెళ్ళి దండం పెట్టుకొని మరీ వచ్చాడు అని చెప్పి ఆ ఎలివేషన్లు వాళ్ళు ఇస్తున్నారు. పాపం మీరు కూడా ఓ మాట చెప్పారు, ఇలా వెళ్ళొచ్చాడు జోసర్ గారు అని చెప్పారు. నేను దానికే చెప్తున్నాను, ఏం వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడు, వైఎస్ఆర్ గారి సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు, నాన్న చెవులో చెప్పాడు, నాన్న 5 సంవత్సరాల క్రితం నేను ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని ఇవాళ రోజున తొంగలో తొక్కేశాను సక్సెస్ఫుల్గా. అసలు మీకు ఏదైతే కొద్దో గొప్ప పేరుందో దాన్ని కూడా కంప్లీట్గా నాశనం చేశాను నాన్న, అయిపోయింది నాన్న. కాకపోతే మళ్ళీ అలా వెళ్ళాలి కదా నాన్న, ఒక మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వెళ్తున్నా నాన్న విను నాన్న అని చెప్పొచ్చాడా? ఇన్ని హామీలు ఎగ్గొట్టానన్నా అని చెప్పొచ్చాడా? 85% హామీలు ఎగ్గొట్టాడండి. ఇవాళ రోజున మద్యపాన నిషేధం దగ్గర నుంచి, కరెంటు ఛార్జీల దగ్గర నుంచి, ఏమంటారంటే సిపిఎస్ రద్దు దగ్గర నుంచి, ప్రభుత్వ ఉద్యోగులకి సకాలంలో డిఏ ఇస్తానని చెప్పడం దగ్గర నుంచి, డిఎస్సీల దగ్గర నుంచి, జాబ్ క్యాలెండర్ల దగ్గర నుంచి, అలానే ప్రతి నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తానన్న దగ్గర నుంచి, అన్న క్యాంటీన్ని కొనసాగిస్తానన్న దగ్గర నుంచి, వరల్డ్ క్లాస్ రాజధాని బిల్డ్ చేస్తానన్న దగ్గర నుంచి ఇంకెన్ని చెప్పమంటారు? ఈ మహానుభావుడు ఏదైతే ఎగ్గొట్టినటువంటి హామీలు ఉన్నాయో లిస్టే ఉందండి. లిస్ట్ చదివితే మొత్తం టైం అయిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే పాదయాత్ర, నవరత్నాలు, మళ్ళీ బహిరంగ సభలు అన్నీ కలుపుకొని ఒక 730 హామీలు ఇచ్చాడు. నోరేగా పోయేదే ఉంది. పక్కన ఈ బ్యాచ్ కొంతమంది ఉంటారు కదా, సజ్జల్ లాంటి బ్యాచ్, మళ్ళీ వాళ్ళు వచ్చి మొన్న ఎలా అయితే అంతకు ముందరేమో సిపిఎస్ రద్దు విషయంలో మాకు ఆ రోజున అవగాహన లేమితోటి మేము ఏదో మాట్లాడామండి, సారీ అండి అన్నారు. నిన్నొచ్చి మద్యపాన నిషేధం గురించి కూడా ఏదో అవగాహన లేమితోటి, ఈ అవగాహన లేమి వీళ్ళకి ఎన్నికల ముందర ఎందుకు ఉండి చావదు, తర్వాత ఎందుకు వస్తుందా అనేటువంటి డౌట్ అందరికీ వస్తుంది కదా. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా అవగాహన లేమి. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పమంటారా నన్ను? 5 సంవత్సరాల క్రితం అవగాహన లేమితోటి ఒక్క ఛాన్స్ అని బతిలాడుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి, పోనీలే ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పి మేము అవగాహన లేమితోటే ఓటేసామండి, ఈసారి మేము ఆ తప్ప అస్సలు చెయ్యమండి అని ప్రజలు కూడా చెప్తున్నారండి. ఇవాళ సిద్ధం దేనికండి సిద్ధం? ప్రజల మీద చేసిన దాడులు సరిపోలా, ప్రజల మీద ఇంకా దాడులు చేయడానికి సిద్ధమా? ఇవాళ ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే అండి, ఎంత దుర్మార్గం అంటే, ప్రజాగళం మొన్న మేము సభ పెడితే, మా కూటమికి దీనికి సంబంధించి ఒక సభ పెడితే, సభకి వెళ్ళారని ఇద్దరిని చంపేశారు. మీరే ప్రస్తావించారు. మరి దేనికి సిద్ధం? నిన్న నేను ఇప్పుడు కూడా మీకు చెప్తాను, నిన్న కూడా ఒక మా పార్టీ కార్యకర్తను చంపేశారు. వీళ్ళు ఎంత బరి తెగించి ఉన్నారు అని అంటే, మన బొబ్బిలికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రచారానికి వెళ్ళాడు. గిరిజన యువతలు అక్కడ ఉన్నారు, మహిళలు ఉన్నారు, గిరిజన మహిళలు ఉన్నారు. అయ్యా మా ప్రాంతం అభివృద్ధి చెందలేదయ్యా, అది ఇది అని. ఇప్పుడు డెఫినెట్గా ప్రజల దగ్గరికి మీరు వెళ్తే మాట, అందుకే అది భయపడే వెళ్ళాలి ఈ 5 ఏళ్ళు. సరే ఇప్పుడు తప్పిచావదు కదా, ఎలక్షన్లు కదా, అడుక్కోవాలి కదా వీళ్ళు ఓట్లు వెళ్ళి అని చెప్పి పాప వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మరి అప్పుడన్నా నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలి కదా. వెళ్ళి అక్కడ గిరిజన మహిళలతో మాట్లాడుతూ జుగుప్సాకరంగా మాట్లాడాడు. అభివృద్ధి జరగలేదయ్యా మా ప్రాంతంలో అని అంటే, వాళ్ళ వేషభాషల గురించి నేను ఆ పదాన్ని నేను ఉచ్చరించలేనండి, అతను మాట్లాడిన పదాన్ని నేను ఉచ్చరించలేను ఒక మహిళనయ్యుండి. అండ్ దిస్ ఇస్ ద స్టేట్మెంట్ దట్ హీ హెస్ పాస్డ్. ఒక్కొక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గిరిజన మహిళల దగ్గరికి వెళ్ళి అభివృద్ధి జరగలేదయ్యా, మాకు జరగాల్సినటువంటివి రావాల్సినటువంటివి ఏవి కూడా ప్రభుత్వం సైడ్ నుంచి మాకు రావట్లేదు అని అంటే, ఏం అభివృద్ధి జరగట్లేదు అని చెప్పి ఆవిడ వేషభాషల గురించి మాట్లాడతాడా? ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా సిగ్గుమాలినతనం ఏమన్నా ఉందా? ఇవాళ ఏం జరుగుతోంది అని అంటే, ఏం వైసీపీనే అంటారా మీరు, వ్యాన్తో తొక్కించేస్తాం, ఇది వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడేటువంటి మాటలు. ముస్లిం మహిళల మీద చెప్పులతో దాడి చేస్తారు, బ్రాహ్మణోత్తముల మీద వీళ్ళు ఇవాళ రోజున దాడులు చేస్తారు. ఎవరి మీద దాడులు చేయలేదు పవన్ గారు వీళ్ళు. ఇంత జరుగుతున్నా సరే నిమ్మకు నీరెత్తినట్టు ఒక బుద్ధ విగ్రహం లాగా, ఒక ఉత్సాహ విగ్రహం లాగా, ఆ మాట అనడానికి కూడా నాకు బాధేస్తుంది కానీ అనాలి, నేను కడుపు మండిపోతుంది. అక్కడ కూర్చున్నటువంటి ఆ ముఖ్యమంత్రి, ఆ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి అసలు కనీసం ఒక స్పందన అనేది ఏడ్చావాలి కదా. మొన్న 25 టన్నుల డ్రగ్స్ అక్కడ పట్టుబడితే
మాకు సంబంధం లేదు కదా. ఇలా కూర్చున్నాడు, సంబంధం లేదు ఇలా కాబట్టి కూర్చున్నాడండి, అట్లా కూర్చున్నాడు. ఇలా కూర్చున్నాడు. సరే, అరే బ్రాహ్మణుల మీద దాడులు జరుగుతున్నాయండి, ఇది మొదటిసారి కాదండి, మొన్న ఇప్పటికి 4-5 సార్లు జరిగాయి, ఇంకా చాలా సందర్భాల్లో పాపం గుళ్ళ మీద దాడులు చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు, అది చేస్తున్నారు. అరే ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయండి, కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులకు వస్తున్నారండి. అయ్యా మాకు కరెంటు ఛార్జీలు పెంచుతున్నారు, మాకు రోజు గడవడం కష్టంగా ఉందండి, అయ్యా మా మీద దాడులు జరుగుతున్నాయండి, ఏం చేయమంటారు మరి? ఏం చేయమంటారు? అక్కడ కూర్చున్నది ఎందుకండి? అక్కడ కూర్చున్నది ఎందుకు? ముఖ్యమంత్రి ఏం చేయాలో తెలియదు, అవగాహన లేమితో ఉన్నారు కదా. మరి అదే చెప్తున్నా, ప్రజలు కూడా ఇలాంటి అవగాహన లేమున్నటువంటి వాళ్ళని ఎందుకు రా నాయనా నెత్తి మీద పెట్టుకున్నావు అని చెప్పి ప్రజలు కూడా ఒక్కసారి వీళ్ళు ఎలా అయితే తూచ్ అన్నారు చూసారా, తూచ్ అనుకున్నారు కదా, ప్రజలు కూడా ఇవాళ తూచ్ అనుకొని నువ్వు వద్దురా నాయనా, నీ పాలన వద్దురా, నువ్వు సిద్ధం. ఎస్, నువ్వు సిద్ధం. దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఓడిపోవడానికి సిద్ధమని నువ్వే ఒప్పుకున్నావు. నిన్ను ఓడగొట్టడానికి